నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇచ్చిన ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మనం గత వీడియోలో అయితే తెలుసుకున్నాం. అలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేవి ఫిబ్రవరి 23వ తేదీన కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆల్రెడీ ఆ ఏరియాకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇక మీ ఏరియాకి వచ్చేసరికి మీ ఏరియా యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి షెడ్యూల్ ఆధారంగా ఒకరోజు మీ మండలంలో ఆ పట్టాల డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇక మీరు ఆ పట్టా అనేది తీసుకున్న తర్వాత మీరు ఆ పట్టా అందుకున్నట్లుగా ఇప్పుడు వాలంటీర్ లాగిన్లో బయోమెట్రిక్ అయితే వేయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా 2 ఆప్షన్లు అయితే రావడం జరిగాయి, డేటా అలాగే సెర్చ్. డేటాలో వచ్చేసి ఆ వాలంటీర్ యొక్క హౌస్ హోల్డ్ డేటా ప్రకారం ఆ హౌస్ హోల్డ్స్లో ఎవరికైతే ఈ ఇంటి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారో వారి పేర్లు డిస్ప్లే అవుతాయి. అలాగే సెర్చ్లో వచ్చేసి ఒకవేళ మీ క్లస్టర్లో ఆ పేరు డిస్ప్లే అవ్వకపోయినా లేదంటే వేరే సచివాలయ పరిధిలో ఉన్న బెనిఫిషరీ యొక్క ఈకేవైసీ చేయాలన్నా ఈ సెర్చ్ ఆప్షన్లో అయితే చేయొచ్చు. ముందుగా డేటా అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క హౌస్ హోల్డ్లో ఉన్న బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో అంటే మీ యొక్క హౌస్ హోల్డ్లో ఎవరికైతే ఈ పట్టా రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిందో వారి పేర్లు అయితే డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు వారిలో ఎవరి వేలిముద్ర అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంటే వారిలో ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వారి పేరు పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క పేరు, ఆధార్ నెంబర్ చివరి 4 నెంబర్లు, అలాగే వారి యొక్క ఐడి, అప్లికేషన్ ఐడి అయితే ఇక్కడ రావడం జరిగింది. అలాగే బంధువు పేరు, వారి భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. జెండర్, మీరు ఈ వివరాలన్నీ కూడా సరిగ్గా చెక్ చేసుకోండి. ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వివరాలన్నీ కూడా వెరిఫై చేశారు. అయినా సరే మీరు ఈకేవైసీ తీసుకునే ముందు ఈ వివరాలన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో వారికి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండాలి అంటే మీరు ఈ వివరాలు అనేవి ఇప్పుడే చెక్ చేయవలసి ఉంటుంది. అలాగే స్ట్రీట్ పేరు, పంచాయతీ పేరు, జిల్లా పేరు, మండలం పేరు ఈ వివరాలన్నీ కూడా మీరు వెరిఫై అయితే చేసుకోవాలి. కొంతమందికి వేరేగా ఉంటుంది, కొంతమందికి అదే అడ్రస్ ఉంటుంది. నేను మీకు స్క్రీన్ పైన చూపించే వారి యొక్క వివరాలు అయితే సేమ్ విలేజ్లో అయితే ఉన్నాయి, కొంతమందికి వేరే విలేజ్ కూడా ఉండడం జరుగుతుంది. అలాంటి వివరాలు అయితే మీరు తప్పకుండా వెరిఫై అయితే చేసుకోవాలి. అంటే వారికి కేటాయించిన స్థలంలోనే రిజిస్ట్రేషన్ అనేది జరిగిందా లేదా అని మీరు వివరాలు అయితే చెక్ చేసుకోవాలి. ఈ విధంగా లేఅవుట్ డిస్ట్రిక్ట్, లేఅవుట్ మండలు, లేఅవుట్ విలేజు, లేఅవుట్ నేము, అలాగే లేఅవుట్ ఐడి కూడా రావడం జరిగింది. ప్లాట్ నెంబర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్లాట్ నెంబరు అలాగే విస్తీర్ణం ఈ వివరాలన్నీ కూడా మీరు వెరిఫై అయితే చేసుకోవాలి. వీలైతే మీరు ఈకేవైసీ తీసుకునే ముందే ఈ వివరాలన్నీ కూడా మీ యొక్క విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారి వద్ద వెరిఫై చేసుకుని మీరు ఈకేవైసీ అయితే తీసుకోండి. ఇక రిజిస్ట్రేషన్ డేట్, మీకు ఆల్రెడీ డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు ఈ వివరాలన్నీ కూడా డాక్యుమెంట్లో అయితే ఉండడం జరుగుతాయి. ఆ డాక్యుమెంట్లో ఉన్న వివరాలు, ఈ వివరాలు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ లబ్ధిదారునికి కేటాయించిన వివరాలు అన్నీ కూడా సరిగ్గా ఉన్నట్లయితే మీరు ఈకేవైసీ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా వారికి రిజిస్ట్రేషన్ అనేది ఏ రోజున అయిందనే డేట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇలా వివరాలన్నీ చెక్ చేసుకుని ఇక్కడ 2 సార్లు కన్సెంట్ అయితే ఇవ్వాలి. అంటే ఆ దస్తావేజ్ అందినట్లుగా, అలాగే ఆధార్కి సంబంధించి కన్సెంట్ అనేది వేరేగా. ఇలాగా లెఫ్ట్ సైడ్లో 2 బాక్సులు అయితే ఉన్నాయి కదా, 2 బాక్సుల పైన అయితే క్లిక్ చేసి వారి యొక్క బయోమెట్రిక్ ద్వారా కానీ, ఐరిస్ ద్వారా కానీ, ఫేస్ ద్వారా కానీ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నేను ఎన్నిసార్లు వివరాలు అనేవి ఎందుకు చెక్ చేసుకోవాలని చెప్తున్నానంటే ఇక్కడ ఏ నెంబర్ తప్పుగా ఉన్నా అది మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం ఉంటాయి కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీలైతే మార్చుతారు. కాబట్టి ముందే ఈకేవైసీ తీసుకునే ముందే మీరు వివరాలన్నీ ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. ఒకవేళ మీ క్లస్టర్ పరిధిలో ఉన్నవారి వివరాలు డిస్ప్లే అవ్వకపోయినా లేదంటే వేరే సచివాలయ పరిధిలో ఉన్నవారి వివరాలకి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయాలన్నా సెర్చ్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడ వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే వారి యొక్క వివరాలు అయితే డిస్ప్లే అవుతాయి. వారికి సేమ్ ఇప్పుడు వరకు చెప్పుకున్న ప్రాసెస్లో ఉన్న విధంగానే ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.